నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుండా బ్రతకలేను అని అన్నాడు. కానిప్పుడు నన్ను బ్రతకనివ్వకుండా చిత్రహింసలు పెడుతున్నాడు అని బాధపడుతోంది. అతని వల్ల నేనే కాకుండా నా కడుపున బిడ్డ కూడా కష్టాలు అనుభవిస్తోంది. ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. అసలు వస్తాడో రాడో అని తెలియని వాడి కోసం మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుమ్మం లేదు అని బాధపడుతోంది. నాకు 16-15 ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబు ఇంటర్ ఫెయిల్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసుకొని వచ్చారు. ఓకే. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉన్నాను మేడం, చాలా సంవత్సరాలు. 1.5 year ఉన్నారు. దాని తర్వాత మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారా? అప్పటికి బాబు పుట్టేశాడు. అంటే అప్పుడు 8 months ఉన్నాను మేడం. ఎందుకు వదిలేశారు అతను? మోడాలిటీ కదా, అతను తీసుకెళ్ళి అంటే తెలియదు నాకు అంతగానో. చిన్న వయసు మోసం చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకో. అవును మేడం, అంతే, ఏం లేదు. కొట్టాడు మేడం, చాలా కొట్టేటోడు. చెయ్యి కూడా ఇరిగిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అక్కడ. ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంత పెద్ద హైదరాబాద్లో. పెట్టే టార్చర్ కూడా చూడలేకపోయారు మేడం. చాలాసార్లు గొడవలు అయినాయి, మాట్లాడారు, సెట్ చేద్దామని మాట్లాడారు. 1 year 1.5 year అట్లనే జరిగింది. కానీ అతను సెట్ కాలేదు మేడం. తీసుకెళ్ళడం, మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్లో పెట్టడం, మళ్ళీ పంపించడం. తల మెత్తలు మూతి మీద పెట్టి కూర్చునేవాడు మేడం పైన. ఒకరోజు స్కూలింగ్లో మందు తెచ్చిచ్చాడు మేడం. 1 week లేవలేదు మేడం. బాబు చిన్నగా ఉన్నాడు. ఉందామని వెళ్ళాను మేడం. మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి వెళ్తే చిన్న బాబు కొని, బాబు ఎక్కడ పోయిందో తెలియదు, కూలింగ్ లేదో కలిపి తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాడు. నేను పడిపోయి 2 weeks అవుతుంది. ఈరోజు పడుకొని నిన్న లేచానేమో అనుకున్నాను మేడం. కానీ అప్పటికి నేను 1 week నుంచి వెళ్ళి బెడ్ మీదనే ఉన్నానంట. నాకు తెలియదు. అయ్యో, ఏం కలిపాడమ్మా? తెలియదు సార్, ఏదో పసర్ లాగా. అంటే ఏంటి, చంపటానికి కలిపాడా లేదంటే మత్తులో దించడానికి కలిపాడా? కలపడానికి ఉద్దేశం ఏంటి? రెండో అతన్నే పెళ్లి చేసుకోవచ్చుగా, నువ్వంటే ఇష్టపడుతున్నాడు, ఎందుకు లేదు చేసుకోవాలి? మేడం, నేను చేసుకోలేను. అతను మళ్ళా తర్వాత ఓన్లీ పెళ్లి కాకుండా రిలేషన్షిప్ లోనే ఉండమని చెప్తున్నాడు, పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. ఫిజికల్ గా వాడుకోవడానికి అతనికి ఇంట్రెస్ట్ తప్ప వేరే లేదు. లేదు మేడం. లైవ్ లో కనిపించిన మనుషులనే నమ్మలేకపోతున్నాం. ఈ ఇన్స్టా బ్యాచ్ ఏంటమ్మా? తప్పుల మీద తప్పులు చేసుకుంటూ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ప్రయాణం చేసిన వాడికే గ్యారంటీ లేనప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడికి లవ్ స్టోరీలు నడిపించి పారిపోయి పెళ్లి చేసుకునేంత అవసరమే ఉందమ్మా? నీకు ఒక కొడుకున్నాడు కదమ్మా. మళ్ళీ నువ్వు ఒక ప్రెగ్నెన్సీ, మళ్ళీ పెళ్లికి ముందు కలవటం, మళ్ళీ అదొక అబార్షను, మళ్ళీ నెల తిరగక ముందు ఇంకో ప్రెగ్నెన్సీ. కరెక్ట్ ఆలోచించట్లా, కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లా. నాకు ఇదే జరగాలి, ఎందుకంటే సొసైటీ నన్ను బతకనివ్వదు. ఏ సొసైటీ గురించి మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళతో కూడా అందరికి పైసలు తీసుకొని పడుకుంటుందని చెప్తున్నారంట మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. రండమ్మా. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఐడిపిఎల్ మేడం. ఐడిపిఎల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, చెప్పండి. ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా హస్బెండ్ కోసం మేడం. మీ హస్బెండ్ కోసం. ఏమైంది? యాక్చువల్లీ మేము 2 years నుంచి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పరిచయం. అంటే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది మేడం. ఓహో, ఫస్ట్ పెళ్ళయింది మీకు ఎన్నేళ్ళ క్రితం? అంటే నాకు 16-15 ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబు ఇంటర్ ఫెయిల్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసుకొని వచ్చారు. ఓకే. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉన్నాను మేడం,
చాలా సంవత్సరాలు. ఓకే. తర్వాత ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 29 మేడం. 29. ఓకే. తర్వాత నా స్టడీ అంతా కంప్లీట్ చేసుకున్నాను మేడం. 10th ఇంటర్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్నాను. ఒకటి 16 ఏళ్లకే పెళ్ళయింది అని చెప్పేసి అన్నారు కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వెళ్ళిన తర్వాత బాబు పుట్టాడు అని చెప్పేసి అన్నారు. ఎన్నేళ్ళు మీ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్నారు మీరు? 1.5 year మేడం. 1.5 year ఉన్నారు. దాని తర్వాత మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారా? ఓకే. అప్పటికి బాబు పుట్టేశాడు. అంటే అప్పుడు 8 months ఉన్నాను మేడం. ఎందుకు వదిలేశారు అతను? అంటే మాకే ఇష్టం లేదు మేడం. మోడాలిటీ కదా, అతను తీసుకెళ్ళి అంటే తెలియదు నాకు అంతగానో. చిన్న వయసు మోసం చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకో. అవును మేడం, అంతే ఏం లేదు. సరే చేసుకున్నావు కదా, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కదా, సర్దుపోవచ్చుగా. ఏం వచ్చింది అక్కడ కష్టం? కొట్టాడు మేడం, చాలా కొట్టేటోడు. చెయ్యి కూడా ఇరిగిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అక్కడ. ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎంత పెద్ద హైదరాబాద్ లో. బాబు పుట్టగానే వచ్చామా బయటికి? కడుపుతో ఉన్నప్పుడే వచ్చిందంట. 8 months ఉన్నప్పుడు. 8 months. అప్పుడు అబార్షన్ చేయించుకోవద్దన్నారు మేడం. అది కుదరదులే, ప్రాణంకి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇట్లనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా. 10th కూడా చదువుకున్నాను మేడం. ఎవరు సపోర్ట్ అమ్మా? ఇంటర్మీడియట్ 10th అమ్మ మా నాన్న? మదర్ వాళ్ళే. వాళ్ళ పేరెంట్స్. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీరు ఎంతమంది? మేము 4 members ఆడపిల్లలు మేడం. నేను 3rd member మేడం. ఒక్క బ్రదర్ ఉన్నాడు. మరి ఇంత జరిగిన తర్వాత పేరెంట్స్ ఎవరు నిన్ను నిందించి నిలదీయకుండా యాక్సెప్ట్ చేసి మళ్ళీ లోపలికి పిలిపించుకున్నారమ్మా వాళ్ళ ఇంట్లో? అవును, అంటే అతను పెట్టే టార్చర్ కూడా చూడలేకపోయారు మేడం. చాలా సార్లు గొడవలు అయినాయి. మాట్లాడారు, సెట్ చేద్దామని మాట్లాడారు. 1 year 1.5 year అట్లనే జరిగింది. కానీ అతను సెట్ కాలేదు మేడం. తీసుకెళ్ళడం, మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ లో పెట్టడం, మళ్ళీ పంపించడం. తల మెత్తలు మూతి మీద పెట్టి కూర్చునేవాడు మేడం పైన. ఒకరోజు స్కూల్ లో మందు తెచ్చిచ్చాడు మేడం. 1 week లేవలేదు మేడం. బాబు చిన్నగా ఉన్నాడు. తర్వాత కూడా వెళ్ళాను, నేను ఉందామని వెళ్ళాను మేడం. మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి వెళ్తే చిన్న బాబు కొని, బాబు ఎక్కడ పోయిందో తెలియదు, కూలింగ్ లేదో కలిపి తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాడు. వర్క్ చేసి ఇంట్లో పని చేసి నేను తాగేశాను మేడం. పడ్డాను ఆ రోజు. ఎందుకో ఊరు నుంచి మా బ్రదర్ వచ్చాడు మేడం సడన్ గా. వస్తే నేను పడిపోయి 2 weeks అవుతుంది. 2 weeks అవుతుంది మేడం. కానీ నాకు తెలీదు. ఈరోజు పడుకొని నిన్న లేచానేమో అనుకున్నాను మేడం. కానీ అప్పటికి నేను 1 week నుంచి వెళ్ళి బెడ్ మీదనే ఉన్నానంట. నాకు తెలియదు. అయ్యో, ఏం కలిపాడమ్మా? తెలియదు సార్, ఏదో పాసర్ లాగా. అంటే ఏంటి, చంపటానికి కలిపాడా లేదంటే మత్తులో దించడానికి కలిపాడా? కలపడానికి ఉద్దేశం ఏంటి? ఆ టైంలో మా బ్రదర్ వచ్చాడు ఊరు నుంచి వెళ్ళి. ఏమైంది మీకు? పడిపోయారు, ఏమైంది? డాక్టర్ ఏమైనా చెప్పారా? డాక్టర్ వచ్చి సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అని చెప్పారు, అంతే. అప్పటికి ఇలా కలిపినట్టు మీకు తెలియదు? నాకు తెలియదు. ఎలా తెలిసింది మరి కలిపారని మీరు ఎలా అనుకుంటున్నారు? అది స్మెల్ డిఫరెంట్ గా వచ్చింది సార్ ఆ రోజు. మరి ఎందుకు తాగారు వస్తున్నప్పుడు? అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే ఇంట్లో పని అంత ఉండే మేడం ఆ రోజు. మా మామయ్య గారిది ఏదో పెద్ద రమాసనం ఏదో ఉండేనంట. అయితే ఆ రోజు అట్లా వర్క్ చేసి వచ్చేసరికి ఇంకా నాకు ఫీడింగ్ ఇస్తున్నాను కదా బాబు కూడా, ఏం అర్థం కాకుండా తాగేశాను అన్నాడు. ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.